సో నియంత్రణ అనేటువంటిది నీలో ఉండాలి. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది దేని గురించి మాట్లాడుతుంది? కొంతమందికి తిండికి కంట్రోల్ ఉండదు. ఏముండదు? కొంతమందికి తిండికి కంట్రోల్ ఉండదు, కొంతమందికి షాపింగ్కి కంట్రోల్ ఉండదు, కొంతమందికి మొబైల్ వాడే విషయంలో కంట్రోల్ ఉండదు. అర్థమవుతుందా? కంట్రోల్ తప్పిపోయారు. తిండికి కంట్రోల్ మేస్తానే ఉంటారు, వేస్తూనే ఉంటారు. ఒకటైపోయిన తర్వాత ఇంకోటి. చిప్స్ అయిపోతే పల్లీలు తింటారు, పల్లీలు అయిపోతే బిర్యానీ తింటారు, బిర్యానీ అయిపోతే ఏదో ఒకటి తింటానే ఉంటారు. దీన్ని కూడా ఏమన్నారంటే నియంత్రణ లేకపోవడం. అధికంగా తిన్నాడు అనుకోండి, ఏమవుతాడు? పరదేశులమో ప్రియులారా త్వరగా పాడాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదా? అందుకే అంటాడు తిండిబోతులతో సహవాసం చేయొద్దు అంటాడు. ఏం చేయొద్దు అంటాడు? తిండిబోతులతో సహవాసం చేయొద్దు అంటాడు. అదే రీతిగా మన ఆకలిని కూడా నియంత్రించుకోవాలి. బైబిల్లో మనం చూస్తే ఒక వ్యక్తి ఆకలిని నియంత్రించుకోలేక తను ఏమైపోయాడో తెలుసా? భ్రష్టుడైపోయాడు. ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఏశావు. ఏశావుకు ఆకలేసినప్పుడు ఏమండి, తన సహోదరుడైనటువంటి యాకోబు దగ్గరికి వెళ్ళి, యాకోబు వండుతున్నటువంటి ఏ కూర అది? చిక్కుడుకాయ కూర కోసం ఏం చేశాడు? రే నేను చచ్చిపోయేలాగున్నాను రా అన్నాడు. వాడు వ్యాపారం ప్రారంభించాడు. ఎవడో? యాకోబు. యాకోబు అంటేనే మోసగాడు. వాడేమన్నాడు? నువ్వు నాకు ఆ జ్యేష్ఠత్వం ఇస్తావా, నేను నీకు కూర పెడతాను అన్నాడు. ఒరే నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, నేను చచ్చేవాడికి ఇక జ్యేష్ఠత్వం ఎందుకురా, కూర పెట్టరా బాబు, నేను చచ్చేలాగా ఉన్నానని కూర వేసుకుని తిన్నాడు. జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. ఏమి లేదు అతనిలో, ఏమి లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు, తన్ను తాను నియంత్రించుకోలేకపోతున్నాడు. ప్రియదేవుని సంగమా చూడండి, శాంసన్ కూడా మనం చూస్తే ఏమండి, ఆ దారిని పోయేటువంటి ఆ తేనె పట్టును చూసుకుని ఆ తేనెను కోసుకుని అక్కడ నుండి ప్రారంభమైంది శాంసన్ జీవితంలో పతనం. ఏమి నియంత్రించుకోలేకపోయాడు? నోటిని కాచుకోలేకపోయాడు. ప్రియదేవుని సంగమా మన జీవితంలో ఏముండాలంటే నియంత్రణ ఉండాలి. నిన్ను నీవు నియంత్రించుకోవాలి, నిన్ను నీవు నియంత్రించుకోవాలి.